ఇశ్రాయేలీయులు మరల యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిస్తీయుల చేతికి అప్పగించెను. ఆ కాలమున దాను వంశస్థుడును జొరియా పట్టణస్థుడునైన మానోహ అనునొకడుండెను. అతని భార్య గొడ్రాలై కానుపులేకయుండెను. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయెను. అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు. కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునేగాని మద్యమునేగాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైనను తినకుండుము. నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తలమీద మంగళకత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడినవాడై ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింప మొదలుపెట్టును. ఆ స్త్రీ తన పెనిమిటి యొద్దకు వచ్చి, దైవజనుడొకడు నా యొద్దకు వచ్చెను. అతని రూపము దేవదూత రూపమును పోలినదై మిక్కిలి భీకరముగా ఉండెను. అతడు ఎక్కడ్నుండి వచ్చెనో నేనడుగలేదు. అతడు తన పేరు నాతో చెప్పలేదు గాని, ఆలకించుము, నీవు గర్భవతివై కుమారుని కందువు కాబట్టి నీవు ద్రాక్షారసమునేగాని మద్యమునేగాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైను తినకుండుము. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని చనిపోవరకు దేవునికి నాజీరు చేయబడినవాడయ్యుండునని నాతో చెప్పెను. నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరల మా యొద్దకొచ్చి పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలనో దానిని మాకు నేర్పునట్లు దయచేయుము. అందుకు మానోహ యెహోవాను వేడుకొనగా దేవుడు మానోహ ప్రార్థననాలకించెను గనుక ఆ స్త్రీ పొలములో కూర్చుండగా దేవుని దూత ఆమెను దర్శించెను. ఆ సమయమున ఆమె పెనిమిటి అయిన మానోహ ఆమె యొద్ద యుండలేదు గనుక ఆ స్త్రీ త్వరగా పరుగెత్తి, ఆనాడు నా యొద్దకు వచ్చిన పురుషుడు నాకు కనబడెను. ఈ స్త్రీతో మాటలాడినవాడవు నీవేనా? నేనే. కావున నీ మాట నెరవేరునప్పుడు ఆ బిడ్డ ఎట్టివాడగునో అతడు చెయ్యవలసిన కార్యమేమిటో తెలుపుము. నేను ఆ స్త్రీతో చెప్పినదంతయు ఆమె చేకొనవలెను. ఆమె ద్రాక్షావల్లి నుండి పుట్టినదేదియూ తినకూడదు. ఆమె ద్రాక్షారసమునైనను మద్యమునైనను త్రాగకూడదు, అపవిత్రమైన దేనినైను తినకూడదు. నేను ఆమెకాజ్ఞాపించినదంతయు ఆమె చేకొనవలెను. మేము ఒక మేకపిల్లను సిద్ధపరచి నీ సన్నిధిని ఉంచు వరకు నీవు ఆగుమని మనవి చేసుకొనుచున్నాము. నీవు నన్ను నిలిపినను నీ భోజనము నేను తినను. నీవు దహనబలి అర్పించనుద్దేశించిన ఎడల యెహోవాకు దాని నర్పింపవలెను. నీ మాటలు నెరవేరిన తరువాత మేము నిన్ను సన్మానించునట్లు నీ పేరేమి? అతడు యెహోవా దూత అని మానోహుకు తెలియలేదు. నీవేళ నా పేరు అడుగుచున్నావు, అది చెప్పశక్యము కానిది. అంతట మానోహ నైవేద్యముగా నొక మేకపిల్లను తీసుకొని ఒక రాతి మీద యెహోవాకు అర్పించెను. మానోహయు అతని భార్యయు చూచుచుండగా ఆ దూత యొక్క ఆశ్చర్యకార్యము చేసెను. ఎట్లనగా జ్వాలలు బలిపీఠము మీద నుండి ఆకాశమునకు లేచుచుండగా యెహోవా దూత బలిపీఠము మీదనున్న ఆ జ్వాలలలో పరమునకు ఆరోహణమాయెను. ఆయన యెహోవా దూత అని మానోహ తెలిసికొని, మనము దేవుని చూచితివి గనుక మనము నిశ్చయముగా చనిపోదుము. యెహోవా మనలను చంపగోరిన ఎడల ఆయన దహన బలిని నైవేద్యమును మన చేత అంగీకరింపడు. ఈ సంగతులన్నిటినీ మనకు చూపింపడు. ఈ కాలమున ఇట్టి సంగతులను మనకు వినిపింపడు. తరువాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోను అను పేరు పెట్టెను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతనిని ఆశీర్వదించెను. సంసోను తిమ్నాతునకు వెళ్లి తిమ్నాతులో ఫిలిస్తీయుల కుమార్తెల్లో ఒకతెను చూచెను. అతడు తిరిగి వచ్చి, తిమ్నాతులో ఫిలిస్తీయుల కుమార్తెలలో ఒకతెను చూచితిని. మీరు ఆమెను నాకిచ్చి పెండ్లి చేయుము. వారు నీ స్వజనుల కుమార్తెలలోనే గాని నా జనులలోనే గాని స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిస్తీయులలో నుండి కన్యను తెచ్చుకొంటకు వెళ్ళుచున్నావా? ఆమె నాకిష్టమైనది గనుక ఆమెను నా కొరకు తెప్పించుము. అయితే ఫిలిష్తీయులకేమైన చేయుటకై యెహోవా చేత అతడు రేపబడెనన్న మాట అతని తల్లిదండ్రులు తెలిసికొనలేదు. సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి తిమ్నాతు ద్రాక్షతోటల వరకు వచ్చినప్పుడు యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా
అతడు తాను చేసినది తన తండ్రితోనైనను తల్లితోనైనను చెప్పలేదు. అతడక్కడికి వెళ్ళి ఆ స్త్రీతో మాటలాడినప్పుడు ఆమె యందు సంసోనుకు ఇష్టము కలిగెను. అంతటా అతని తండ్రి ఆ స్త్రీని చూడబోయినప్పుడు సంసోను విందు చేసెను. అచ్చటి పెండ్లి కుమారులు అట్లు చేయుట మర్యాద. వారు అతని చూచినప్పుడు అతని యొద్ద నుండుటకు 30 మంది స్నేహితులను తోడుకుని వచ్చిరి. మీకిష్టమైన ఎడల నేను మీ ఎదుట ఒక విప్పుడు కథను వేసెదను. మీరు ఈ విందు జరుగు 7 దినములోగా దాని భావము నాకు తెలిపిన ఎడల నేను 30 సన్నపు నారబట్టలను 30 దుస్తులను మీకిచ్చెదను. మీరు దాని నాకు తెలుపలేకపోయిన ఎడల మీరు 30 సన్నపు నారబట్టలను 30 దుస్తులను నాకు ఇయ్యవలే. మేము ఒప్పుకొందుము, నీ విప్పుడు కథను వేయుము. బలమైన దానిలో నుండి తీపి వచ్చెను, తినుదానిలో నుండి తిండి వచ్చెను. 3 దినములలోగా వారు ఆ విప్పుడు కథ భావమును చెప్పలేకపోయిరి. 7వ దినమున వారు సంసోను భార్యతో ఇట్లనిరి. నీ పెనిమిటి ఆ విప్పుడు కథభావమును మాకు తెలుపునట్లు అతని లాలన చేయుము. లేని ఎడల మేము అగ్ని వేసి నిన్ను నీ తండ్రి ఇంటి వారిని కాల్చివేసేదము. మా ఆస్తిని స్వాధీనపరచుకుంటకే మమ్మను పిలిచితిరా. నీవు నన్ను ద్వేషించితివి గాని ప్రేమింపలేదు. నీవు నా జనులకు ఒక విప్పుడు కథను వేస్తివి, దాని నాకు తెలుపవైతివి. నేను నా తల్లిదండ్రులకైనను దాన్ని తెలుపలేదు, నీకు తెలుపుదునా? 7వ దినమున ఆమె అతని తొందరపెట్టినందున అతడు ఆమెకు దాని తెలియచేయగా ఆమె తన జనులకు ఆ విప్పుడు కథను తెలిపెను. 7వ దినమున సూర్యుడు అస్తమింపకమునుపు ఆ ఊరివారు, తేనె కంటే తీపి అయినదేది, సింహము కంటే బలమైనదేది? నా దూడతో దున్నకపోయిన ఎడల నా విప్పుడు కథను విప్పలేకయుందురు. యెహోవా ఆత్మ అతని మీదికి మరల రాగా అతడు అష్కెలోనుకు పోయి వారిలో 30 మందిని చంపి వారి సొమ్మును దోచుకొని తన విప్పుడు కథ భావమును చెప్పిన వారికి బట్టలనిచ్చెను. అతడు కోపించి తన తండ్రి ఇంటికి వెళ్ళగా అతని భార్య అతడు స్నేహితునిగా భావించుకొనిన అతని చెలికానికి ఇయ్యబడెను. కొన్ని దినములైన తరువాత గోధుమల కోతకాలమున సంసోను మేకపిల్ల ఒకటి తీసుకొని తన భార్యను చూడవచ్చి, అంతఃపురములోనున్న నా భార్య యొద్దకు నేను పోదుననుకొనగా ఆమె తండ్రి లోపలికి అతని వెళ్ళనీయక, నీవు ఆమెను ద్వేషించితివనుకొని నీ స్నేహితునికి ఆమెనిచ్చి తిని ఆమె చెల్లెలు ఆమె కంటే చక్కనిది కాదా? ఆమెకు ప్రతిగా ఈమె నీకుండవచ్చును, చిత్తగించుము. నేను ఫిలిష్తీయులకు హాని చేసిన ఎడల వారి విషయంలో నేనిప్పుడు నిరపరాధినయ్యుందును అని చెప్పిపోయి 300 నక్కలను పట్టుకొని దివిటీలను తెప్పించి తోక తట్టు తోకను త్రిప్పి రెండేసి తోకల మధ్యను ఒక్కొక్క దివిటీ కట్టి దివిటీలో అగ్ని మండచేసి ఫిలిష్తీయుల గోధుమ చేలలోనికి వాటిని పోనిచ్చి పనల కుప్పలను పైరును ద్రాక్ష తోటలను ఒలీవ తోటలను తగులబెట్టెను. ఇది ఎవడు చేసినది? తిమ్నాయుని అల్లుడైన సంసోను భార్యను ఆమె తండ్రి తీసుకొని అతని స్నేహితునికిచ్చెను గనుక అతడే చేసి ఉండెను. కాబట్టి ఫిలిష్తీయులు ఆమెను ఆమె తండ్రిని అగ్నితో కాల్చిరి. ఈ లాగున చేసిన ఎడల నేను మీ మీద పగ తీర్చుకొనిన తరువాతనే చాలించదను. అటుపిమ్మట వెళ్లి ఏతాము బండసందులో నివసించెను. అప్పుడు ఫిలిష్తీయులు బయల్దేరి యూదా దేశములో దిగిచెదరి లేహీలో దోపిడి కొరకై దండు కూర్చిరి. మీరేలా మా మీదికొచ్చితిరి అని అడుగగా, సంసోను మాకు చేసినట్లు మేము అతనికి చెయ్యవలెనని అతని కట్టుటకే వచ్చితిమి. అందుకు యూదా జనులలో 3000 మంది ఏతాములోని బండ యొద్దకు పోయి సంసోనును చూచి, ఫిలిష్తీయులు మనకు ఏలికలని నీకు తెలియదా? నీవు మాకేమి చేసితివి? వారు నాకెట్లు చేసిరో అట్లే నేను వారికి చేసి తిని. మేము ఫిలిష్తీయుల చేతికి అప్పగించుటకు నిన్ను కట్టవచ్చితిమి. మీరు నా మీద పడకుండునట్లు నాతో ప్రమాణము చేయుము. అలాగు కాదు, నిశ్చయముగా మేము నిన్ను చంపము గాని నిన్ను గట్టిగా కట్టి వారి చేతికి మేము అప్పగించెదము అని చెప్పి 2 క్రొత్త తాళ్ల చేత అతని కట్టి ఆ బండ యొద్ద నుండి అతని తీసుకొని వచ్చిరి. అతడు లేహీకి వచ్చు వరకు
ఫిలిస్తీయులు అతనిని ఎదుర్కొని కేకలు వేయగా యెహోవా ఆత్మ అతని మీదికి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్నిచేత కాల్చబడిన జనుపనారవలే నాయెను. సంకెళ్ళును అతని చేతుల మీద నుండి విడిపోయెను. అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దానిచేత 1000 మంది మనుష్యులను చంపెను. అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దానిచేత 1000 మంది మనుష్యులను చంపెను. గాడిద దవడ ఎముకతో ఒక కుప్పను 2 కుప్పలను నేను చంపియున్నాను. గాడిద దవడ ఎముకతో 1000 మంది నరులను చంపియున్నాను. అతడు చెప్పుడ చాలించిన తరువాత ఆ దవడ ఎముకను చేతి నుండి పారవేసి ఆ చోటికి రామత్లిహి అను పేరు పెట్టెను. అప్పుడతడు మిక్కిలి దప్పిగొనినందున యెహోవాకు మొర్రపెట్టి, నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణను దయచేసిన తరువాత నేనిప్పుడు దప్పిచేతను చచ్చి సున్నతి పొందని వారి చేతిలోనికి పడవలెనా? దేవుడు లేహీలోనున్న ఒక గోతిని చీల్చెను. దాని నుండి నీళ్లు బయల్దేరెను. అతడు త్రాగిన తరువాత ప్రాణము తెప్పరిల్లి బ్రతికెను. కాబట్టి దాని పేరు నేటి వరకు ఏన్హక్కోరే అనబడెను. అతడు ఫిలిస్తీయుల దినములలో 20 ఏండ్లు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతి అయ్యుండెను. తరువాత సంసోను గాజాకు వెళ్లి వేశ్య నొకతెన చూచి ఆమె యొద్ద చేరెను. సంసోను అక్కడికి వచ్చెనని గాజావారికి తెలిసినప్పుడు వారు మాటుపెట్టి రేపు తెల్లవారిన తరువాత అతని చంపుదమనుకొని పట్టణపు ద్వారమునొద్ద ఆ రాత్రి అంతయు పొంచియుండిరి. సంసోను మధ్యరాత్రి వరకు పండుకొని మధ్యరాత్రి లేచి పట్టణపు తలుపులను వాటి 2 ద్వారబంధములను పట్టుకొని వాటి అడ్డకట్లతోటి వాటిని కూడబెరికి తన భుజముల మీద పెట్టుకొని హెబ్రోనుకు ఎదురుగానున్న కొండకొనకు వాటిని తీసి కొనిపోయెను. పిమ్మట అతడు సోరేకు లోయలోనున్న దెలీలా అను స్త్రీని మోహింపగా ఫిలిస్తీయుల సర్దారులు ఆమె యొద్దకు వచ్చి, నీవు అతని లాలన చేసి అతని గొప్ప బలము దేనిలోనున్నదో మేమేలాగు అతని గెలువవచ్చునో తెలుసుకొనుము. మేము అతని బంధించి అతని గర్వము అణుపుదుము. అప్పుడు మాలో ప్రతివాడును 1100 వెండి నాణములను నీకిచ్చెదము. నీ మహాబలము దేనిలోనున్నదో నిన్ను దేనిచేత కట్టి బాధింపవచ్చునో నాకు దయచేసి తెలుపుము. 7 నిరవంజి చువ్వలతో నన్ను బంధించిన ఎడల నేను బలహీనుడనై సామాన్య మనుష్యులలో ఒకనివలె అవుదును. ఫిలిస్తీయుల సర్దారులు 7 నిరవంజి చువ్వలను ఆమె యొద్దకు తీసుకుని రాగా ఆమె వాటితో అతని బంధించెను. మాటున నుండి వారు ఆమెతో అంతఃపురములో దిగియుండిరి గనుక ఆమె, సంసోను, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారు. అతడు అగ్ని తగిలిన నూలు రీతిగా ఆ తడపలను తెంపెను గనుక అతని బలము తెలియబడలేదు. ఇదిగో, నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధమాడితివి. నిన్ను దేనిచేత బంధింపవచ్చునో దయచేసి నాకు తెలుపు. పేనిన తరువాత పనికి పెట్టని క్రొత్త తాళ్లతో నన్ను బాగుగా బంధించిన ఎడల నేను బలహీనుడనై సామాన్య మనుష్యులలో ఒకనివలె అవుదును. అంతట దెలీలా పేనబడిన క్రొత్త తాళ్లను తీసుకొని వాటితో అతని బంధించి, సంసోను, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారు. అతడు తన చేతుల మీద నుండి నూలు పోగును వలె ఆ తాళ్లు తెంపెను. ఇదివరకు నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధములాడితివి. నిన్ను దేని వలన బంధింపవచ్చునో నాకు తెలుపుము. నీవు నా తలజడలు 7ను అల్లిక అల్లిన ఎడల సరి. సంసోను, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారు. అతడు నిద్రమేలుకొని మగ్గపు మేకుల నేతను ఊడదీసికొని పోయాను. నాయందు నీకిష్టము లేనప్పుడు నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవెందుకు చెప్పుచున్నావు? ఇదివరకు నీవు ముమ్మారు నన్ను ఎగతాళి చేసి నీ గొప్ప బలము దేనిలోనున్నదో నాకు తెలపకపోతివి. ఆమె అనుదినమును మాటల చేత అతని బాధించి తొందరపెట్టుచున్నందున అతడు ప్రాణము విసికి చావగోరెను. అప్పుడతడు తన అభిప్రాయమంతయు ఆమెకు తెలియచేసి, నేను నా తల్లి గర్భము నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడినవాడనై ఉన్నాను. నా తలమీదికి మంగళకత్తి రాలేదు. నాకు క్షౌరము చేసిన ఎడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుష్యుల వలె అవుదు. అతడు తన అభిప్రాయమును తనకు తెలిపెనని దెలీలా ఎరిగి ఆమె వర్తమానము పంపి ఫిలిష్తీయుల సర్దారులను పిలిపించి, ఈసారికి రండి,
ఇతడు తన అభిప్రాయమంతయూ నాకు తెలిపెనెనెను. ఫిలిస్తీయుల సర్దార్లు రూపాయలను చేతపట్టుకొని ఆమె యొద్దకు రాగా, ఆమె తన తొడమీద అతని నిద్రబుచ్చి ఒక మనుష్యుని పిలిపించి వానిచేత అతని తలమీద 7 జడలను క్షౌరము చేయించి అతని బాధించుటకు మొదలుపెట్టెను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయెను. సంసోను, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారు. అతడు నిద్రమేలుకుని ఎప్పటి ఎట్లు నేను బయల్దేరి విడజిమ్ముకొందుననుకునెను. అయితే యెహోవా తనను ఎరబాసెనని అతనికి తెలియలేదు. అప్పుడు ఫిలిస్తీయులు అతని పట్టుకొని అతని కన్నులను ఊడదీసి గాజాకు అతని తీసుకుని వచ్చి ఇత్తడి సంకెళ్ల చేత అతని బంధించిరి. అతడు బందీగృహములో తిరగలి వెసురువాడాయను. అయితే అతడు క్షౌరము చేయబడిన తరువాత అతని తల వెంట్రుకలు తిరిగి ముడుచుటకు మొదలుపెట్టాను. మన శత్రువైన సంసోనును మన చేతికి అప్పగించి ఉన్నది. జనులు సంసోనును చూచినప్పుడు మన దేశమును పాడు చేసిన వాడును మనలో అనేకులను చంపినవాడునైన మన శత్రువుని మన దేవత మన చేతికప్పగించియున్నదని చెప్పుకొనుచు తమ దేవతను స్తుతించిరి. వారి హృదయములు సంతోషముతో నిండియుండగా వారు మనము పరిహాసము చేయుటకు సంసోనును పిలిపించుదము రండని సంసోనును బందీగృహము నుండి పిలువనంపిరి. వారు అతని చూచి గుడి స్తంభముల మధ్యను అతని నిలువబెట్టి పరిహాసము చేయగా ఆ గుడి స్త్రీ పురుషులతో నిండియుండెను. ఫిలిస్తీయుల సర్దారులందరూ అక్కడ నుండిరి. వారు సంసోనును ఎగతాళి చేయగా గుడికప్పు మీద స్త్రీ పురుషులు రమారమి 3000 మంది చూచుచుండిరి. సంసోను తన చేతిని పట్టుకొనిన బంటుతో, ఈ గుడికి ఆధారముగానున్న స్తంభములను నన్ను తడవనిచ్చి విడువుము, నేను వాటి మీద ఆనుకొందును. యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము దేవా. దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిస్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొను నిమ్ము. నేనును ఫిలిస్తీయులను చనిపోదుముగాక. అప్పుడు అతని స్వదేశ జనులను అతని తండ్రి ఇంటివారందరూ కూడి అతనిని మోసికొని వచ్చి జొర్యాకును ఎస్తాయోలుకును మధ్యనున్న అతని తండ్రి అయిన మానోహ సమాధిలో అతని పాతిపెట్టిరి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను లైక్, కామెంట్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.